ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హిందూ సోదరులకు విజ్ఞప్తి ఏమిటి అని అంటే, భారతదేశం అంతటలోనూ కూడా ఆంధ్రప్రదేశే మొట్టమొదటి రాష్ట్రం మత మార్పిడిలో హయ్యెస్ట్గా మతం మారినటువంటి ప్రజలు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఆంధ్రప్రదేశ్లోనే. ఆంధ్రప్రదేశ్లో మారినటువంటి క్రిస్టియన్ సోదరులు నిజంగానే రానున్న రోజులలో తమిళనాడు తరహాలో క్రిస్టియన్ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి కోరికలు, అలాగే వాళ్ళు పన్నుతున్నటువంటి పన్నగాలు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి అయితే ఎస్పెషల్గా మీకు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. రానున్న 3 సంవత్సరాల్లో 5,000 ఆలయాలు టీటీడీ ఆధ్వర్యంలో కట్టాలని నిర్ణయించుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సైడ్కి వెళ్ళాలంటే అసలు క్రిస్టియానిటీ మొట్టమొదటిసారి భారతదేశంలో వచ్చింది ఎక్కడన్నా ఉంది అని అంటే అది వైజాగ్ ప్రాంతంలోనే. అక్కడి నుంచి మొదలైనటువంటి 1600వ శతాబ్దంలో ఈ రోజు భారతదేశం అంతటా కూడా విస్తరణ చెందింది. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, ప్లీజ్ బీ అలర్ట్, సేవ్ ద స్టేట్, సేవ్ హిందూయిజం. నిజం చెప్పాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున క్రిస్టియానిటీ మత మార్పులు జరగడానికి గల కారణాలు ఏంటంటే, ఈ రోజు ఒక దొంగ పాస్టర్ వచ్చాడు కదా, ఇదే రకంగా ఈ పాస్టర్ దొరికాడు. వీడు స్వతహాగా కత్తి దాడి చేసుకుంటాడు, వీడే వీడియో షూట్ చేసుకుంటారు. ఇలాంటి పాస్టర్లు చాలా మంది దొరకాల్సిన పాస్టర్లు ఉన్నారు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ప్రేయర్ ఆయిల్ రాసుకోవాలి, సైతాన్ వచ్చినట్టు స్టేజ్ మీద లబోదిబోం అని కొట్టుకోవాలి, సైతాన్ బయటకు వెళ్ళిపోయిందని చూపించాలి. చాలా మంది పాస్టర్లు ఇంకా పాస్టర్ ముసుగుల్లో ఉంటూ స్వతహాగా హిందూ దేవి దేవతలను అందరినీ కూడా ఇవి విగ్రహారాధన, ఇందులో సైతాన్ ఉన్నాడు అని చెప్పి మత మార్పిడులు చేస్తా ఉన్నారు. నిజం చెప్పాలి అని అంటే సైతాన్ ఎవరు అనేది చెప్పాలి అని అంటే, తెల్ల చీరలు కట్టుకొని బొట్టు పెట్టుకోకుండా హోమాలకు కూర్చోకుండా పూజలు చేయకుండా భయపడుతూ ఉండే వాళ్ళని సైతాన్ అంటారు. కానీ మన దేవుడు ఎప్పుడు కూడా హోమానికి దగ్గర ఉంటాడు. నిజంగా మీ హోమం ఆగుతి చేసినప్పుడు ఏదో ఒక రూపంలో అనుగ్రహం చెందుతా ఉంటాడు. మీరు తెల్ల చీర కట్టుకొని సుమంగలిగా ఉండాల్సినటువంటి ఆడబిడ్డలంతా కూడా ఏ దేవుడు లేనిటువంటి ఒక కొత్త దేవుడిని, కొత్త మతాన్ని సృష్టించి ఇప్పుడే ఏదో జరిగిపోతున్నట్టుగా ఇమ్మీడియట్గా మతం మార్చుకోవడానికి గల కారణాలు ఏంటో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మిమ్మల్ని మేలుకొల్పాలని కోరుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, ప్లీజ్ బీ అలర్ట్, సేవ్ ద స్టేట్, సేవ్ హిందూయిజం. థ్యాంక్ యూ సో మచ్.